తిరుపతి జిల్లా రేణిగుంటలో బీసీవై పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై 3-4 రోజులు కసరత్తు నిర్వహించి మార్చి 22న తొలి జాబితా ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. దశాబ్ద కాలంగా దగాపడ్డ రైతు యువత కోసం రానున్న ఎన్నికల్లో బీసీవై పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య విధానంలో మార్పుతో పాటు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బీసీవై మేనిఫెస్టోను రూపొందించడమే పార్టీ అజెండా అని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ దోపిడీని అరికట్టేందుకు పోరాడతామని రామచంద్ర యాదవ్ వెల్లడించారు. మీడియా నమస్కారాలు తెలియజేస్తూ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయకపోగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపద